రైట్, ఇప్పుడు చూస్తున్నాం మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఎందుకు జగన్ మళ్ళీ రావాలన్న దానికి నేను చెప్పినటువంటి 20 పాయింట్లు కాదు సార్, ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యం అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఈ దృశ్యాలను చూడండి. ఎంత మండు టెండల్ని సైతం లెక్క చెయ్యకుండా గాలిలో రెపరెపలాడుతున్నటువంటి జెండా కింద, చల్లని గాలి కింద ఆ ఎండల్ని సైతం లెక్క చెయ్యట్లేదు. ఆ చల్లని గాలి వారికి కావాలి. అది అందిస్తున్నటువంటి ఘనత సీఎం వైఎస్ జగన్దే. 45 డిగ్రీల ఎండ వేడిమినైనా తట్టుకోగలరు ఆ ప్రజలు. ఎందుకంటే ఆ జెండా రెపరెపలాడుతోంది. ఆ రెపరెపలాడుతున్నటువంటి జెండా నుంచి వీచే గాలి వారి మనసులను ఆహ్లాదపరుస్తోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడకు చేరుకోబోతున్నారు. పిడుగురాళ్లలో ఏం జరగబోతోంది? ఎస్, పిడుగుల్లాంటి ప్రశ్నలు ఈరోజు విపక్షాలపై సంధించబోతున్నారు. ఈ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల లోపే వారందరూ అక్కడికి చేరుకున్నారు. బస్సులపై నిల్చుని ఇప్పటికీ రాక కోసం, సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులన్నీ ఇప్పటికే అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము. ఎంతమంది 2 కళ్ళు సరిపోవు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాల్సినటువంటి దృశ్యాలు. ఎస్, ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. మన జీవిత కాలంలో అప్పుడప్పుడు మాత్రమే ఇవి సంభవిస్తూ ఉంటాయి. అలాంటి దృశ్యాల్లో పిడుగురాళ్లలో జరుగుతున్నటువంటి సభ కూడా ఒకటి. కొన్ని లక్షల జెండాలు సార్ ఎంత గర్వంగా ఆకాశం వైపు చూస్తూ రెపరెపలాడుతున్నాయో చూడండి. ఈ ఎండను సైతం లెక్క చేయకుండా రెపరెపలాడుతున్న జెండాల నుంచి వీచే గాలి, చల్లని గాలి వారి మనసులను ఆహ్లాదపరుస్తోంది. అందుకే ఎండను సైతం ఏ ఒక్కరూ లెక్క చేయటం లేదు. ఆ సూర్యుడు పైన నిప్పులు కురిపిస్తూ ఉండవచ్చు, కానీ తమ గుండెల్లో ఉన్నటువంటి సూర్యుడు మాత్రం తమ భవిష్యత్తుకు వెలుగులు నింపుతాడు అనేటటువంటి భరోసా వారికి ఉంది. ఆ భరోసాతోనే వారెవ్వరూ కూడా ఈ ఎండల్ని లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చి సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు తమ భవిష్యత్తు బాగుందంటే, ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉందంటే దానికి సీఎం వైఎస్ జగనే కారణం. ఆయన్ని ఒక్కసారి చూడాలి, ఆయన మాటలు వినాలనేటటువంటి ఆతృతతో లక్షలాదిగా తరలి వచ్చారు. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టెండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.